భగవంతుని అనుగ్రహం కోసం నిర్వహించే కార్యక్రమాల్లో భక్తులందరూ భాగస్వాములై వారి భక్తి చాటుకొని ముక్తి పొందాలని రామకోటి వ్యవస్థాపకులు రామరాజు పిలుపునిచ్చారు. గత 26 సంవత్సరాల నుండి రామనామస్మరణనే శ్వాసగా రాముని సేవలో తరిస్తున్నానని చెప్పారు. శ్రీరాముని సేవలో అందరూ భాగస్వాములు కావాలనే సంకల్పంతో భద్రాచలంలో శ్రీరామనవమి రోజు నిర్వహించే రాముని కళ్యాణానికి అవసరమయ్యే తలంబ్రాలను దుబ్బాకలోని బాలాజీ దేవాలయంలో గత 15 రోజులుగా భక్తుల గోటితో ఒలిపింపజేశారు. ఈ తలంబ్రాలను బాలాజీ దేవస్థాన ప్రధాన అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు కలిసి రామరాజుకు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామరాజు తాను గత 26 ఏళ్ల నుండి రామనామస్మరణని శ్వాసగా రాముని సేవలో తరిస్తున్నానన్నారు. ఇప్పటి వరకు 500 కోట్ల సార్లు రామనామాన్ని భక్తులచే లిఖింపజేశామని, దీన్ని 1000 కోట్ల వరకు లిఖించడానికి కంకణం కట్టుకున్నానన్నారు. దీన్ని గుర్తించిన భద్రాచల దేవస్థానం వారు మొదటి సంవత్సరం 20 కిలోల గోడితో తలంబ్రాలు ఒలిచే బాధ్యతను తనకు అప్పగించారన్నారు. రెండవ సంవత్సరం 150 కిలోలు, ప్రస్తుత సంవత్సరం 250 కిలోల తలంబ్రాలు ఒలిచే బాధ్యతను తనకు అప్పగించడం జరిగిందన్నారు. ఈ బాధ్యతను పూర్తి చేసే క్రమంలో దుబ్బాకలో భక్తులకు ఇచ్చిన తలంబ్రాలను తనకు ఇవాళ తిరిగి అప్పగించడం జరిగిందన్నారు. ఈ కళ్యాణ తలంబ్రాలను భద్రాచలానికి పంపించి రాముని కళ్యాణం అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ రామకోటి సంస్థ ద్వారా పంపించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్. గజ్వేల్లోని శ్రీరామకోటి భక్త సమాజం నుండి గత 3 సంవత్సరాల నుంచి భద్రాచల దేవస్థానానికి గోడుతోటి కొలిచిన వడ్లు అందించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 250 కిలోలు మన తెలంగాణ రాష్ట్రమంతా పర్యటించి ప్రతి దేవాలయంలో, ప్రతి గల్లీలో కూడా ఈ యొక్క గోటి తలంబ్రాల కార్యక్రమం అత్యద్భుతంగా రామకోటి భక్త సమాజం పిలుపునిచ్చింది. అందులో భాగంగా గ్రామం నుండి భక్తులు రామనామ స్మరణ చేసుకుంటూ గోటితో వడ్లను ఒలిపించి 250 కిలోలు అందించడం జరిగింది. ఈ నెల 6వ తేదీన భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామరావు కళ్యాణంలో ఈ యొక్క మన రామకోటి భక్త సమాజం నుంచి 250 కిలోలు అందించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు అందరూ కూడా పాల్గొనే వాళ్ళు ఉంటే కూడా ఈ గోటి తలంబ్రాలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. మేము చేసినటువంటి గత సేవలకు గాను భద్రాచలం గుర్తించి ఇచ్చినటువంటి అరుదైన అవకాశము, మరియు భక్తులందరూ కూడా కళ్యాణం అనంతరం కూడా కళ్యాణ తలంబ్రాలు కూడా ఎవరైతే ఒలిచిరో లక్షలాది మంది, 2 లక్షల మంది పాల్గొన్నారు. ఆ 2 లక్షల మంది కూడా కళ్యాణ తలంబ్రాలు కూడా ఈ యొక్క రామకోటి సంస్థ ద్వారా గ్రామానికి కూడా అందించడం జరుగుతుంది. జై శ్రీ.